జనవాణి కార్యక్రమంలో అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలియజేసుకుంటాం. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంటి స్థలం గురించి, అలాగే పెన్షన్స్ గురించి, అలాగే కొల్లేరు గురించి కూడా వాళ్ళ సమస్యలను ఇక్కడ తెలియజేయటం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేటట్టు చేసేటట్టు ఈ జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురం మండలం, నిడమరు మండలం, అలాగే భీమడోలు మండలం, ఉంగుటూరు మండలానికి సంబంధించి చాలా మటుకి ఇక్కడ చాలా మంది వచ్చి అర్జీలు సమర్పించారు. అలాగే మేము గత సంవత్సరంలో ఈ జనవాణి కార్యక్రమంలో సుమారుగా 520 అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఇంచుమించు 2000 సమస్యల అన్నిటిని కూడా ఈరోజు చాలా వాటికి పరిష్కారం చేయడం, అలాగే కొన్ని ప్రాసెస్లో కూడా ఉన్నాయి. ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఈ 18 నెలల కాలంలో అన్నీ కూడా ఇంచుమించు పిఆర్ నుంచి సుమారుగా 60 కోట్లు, అలాగే ఎలక్ట్రికల్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా దగ్గర సుమారుగా 130 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, అలాగే ఏదైతే మనకి పెన్షన్స్ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాన సుఖీభావ కానీ, ఉచితంగా 3 సిలిండర్లు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలని ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అనేక సేవా కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో జరపడం. ఈ రోజున మనకి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం 2వ విడత కూడా ఈరోజు రైతులందరికీ కూడా ఈరోజు అందజేయటం జరుగుతుంది.